తిరుపతి బీజేపీలో భారీగా చేరికలు జరిగాయి. తిరుపతికి చెందిన యువనేత మదాల శ్రీనివాస్ తేజ ఆధ్వర్యంలో అనేక మంది యువకులు బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు. కాషాయ కండువాలు కప్పుకొని పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి పార్టీలో చేరామని యువనేత మదాల శ్రీనివాస్ తేజ పేర్కొన్నారు. దేశం భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని కనుక అందరూ జాగ్రత్తగా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని కోరారు. బీజేపీలో భారీ చేరికలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే కూడా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో ఇప్పటికే బీజేపీ అంటే ఇప్పటికే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే యువత ఎక్కువగా ఆదర్శంగా తీసుకుని ఎక్కువగా బీజేపీ పార్టీలో బలోపేతం చేసేందుకు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. సో తిరుపతిలో కూడా అలాంటి కార్యక్రమమే జరిగింది. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్తో పాటు ఆయన సమక్షంలో కొంతమంది బీజేపీ నేతలు, యువ నాయకులు వీళ్ళందరూ కూడా చేరారు. శ్రీనివాస్ తేజ గారు ఉన్నారు. సార్, ఏంటి, ఎట్లా జరుగుతుంది, ఏ ఆశయాలతో మీరు పార్టీలోకి చేరారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి? ప్రస్తుతం మనము జాతీయ రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యువతని జెన్జీ అనే ఒక పేరుని ఒక బ్రాండ్గా చేసుకొని రకరకాల రాజకీయ పార్టీలు, విదేశీ శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాడుతున్నాయి. ఈ యొక్క ప్రక్రియ వల్ల ఒక తరం అనేది వాళ్ళు చేసినటువంటి మంచి పనుల వల్లనో ఎలాగనో గుర్తుండాలి భవిష్యత్ తరాలకి. ఇటువంటి ప్రక్రియల వల్ల ఆ తరం యొక్క రెప్యుటేషన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదంలో ఉంది కనుక అది నా వంతుగా సామాజిక బాధ్యతగా భావించి నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప రాజకీయం ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో నేను అనేక దేశాలు తిరిగి ఉన్నాను. భారతీయులంటే ఒకప్పుడు మనల్ని చూసే విధానం మారింది. ఇప్పుడు మన మీద ప్రపంచ దేశాలకి గౌరవం పెరిగింది. ఆ గౌరవాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రక్రియలో ఇది చాలా ఇంకొక ముఖ్యమైన విషయం మనందరం గుర్తుంచుకోవాల్సింది. ప్రపంచంలో చైనా కన్నా మన దగ్గర అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అందులోనూ యువకులు అధికంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈ సమయంలో నరేంద్ర మోడీ గారికి కాకుండా మరే ఒక్క నాయకుడు ఈ యొక్క జనరేషన్ని ఒక మంచి మార్గంలో నడిపించలేరు. ఇప్పుడు జరుగుతున్నది సజావుగా జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే భారతదేశం ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాల్లో మనం టాప్ 3లోనో టాప్ 2లోనో ఎకానమీలో కూడా మనం నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో యువతను విచ్ఛిన్నం చేసి దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ కుట్రని ఖండించాల్సిన బాధ్యతతో తక్షణం నేను, నా మిత్రులు అందరం కూడా మా యొక్క బాధ్యతగా భావించి అందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లా ఉంది బీజేపీ ఇప్పటికే? ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటేనే ఇక్కడ బీజేపీ, అదేవిధంగానే కేంద్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపిస్తున్నారు. ఎట్లా ఉన్నాయి సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, యువతకు ఉద్యోగాలు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం డిఎస్సీలో అక్రమాన్ని రకరకాల వైసీపీ ఆరోపణలు చేస్తూ ఇవన్నీ కూడా మీలాంటి యువత ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తాం? సమస్యలు లేనటువంటి దేశము, సమస్యలు లేనటువంటి రాష్ట్రము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విషయాన్ని యువత కూడా చాలా క్షుణ్ణంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సమస్యలని మనం పరిష్కరించుకోవాలి, సమస్యల్ని మనం ప్రశ్నించాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగినటువంటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కావచ్చు, డిఎస్సిలో జరిగిన అవకతవకల్ని కావచ్చు, వీటన్నిటినీ కూడా నేను కానీ లేదా ప్రభుత్వం కూడా సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. ఒకప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా మార్పు ఉంది. 2014 తర్వాత దేశంలో చాలా మార్పు ఉంది. ఇదే కొనసాగితే మన దేశంలో మనం ఇంకా అద్భుతమైనటువంటి పాలనని కూడా చూడొచ్చని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుపతిలో ఇవాళ మీతో పాటు బీజేపీ ఎంతమంది జాయిన్ అయ్యారు యువత? సుమారు 100 మంది నా మిత్రులందరూ చేరడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 4వ తేదీ నేను పివిఎన్ మాధవ్ గారి సమక్షంలో రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన తర్వాత స్వచ్ఛందంగా నాకు మెసేజ్లు, నేను ఎవరిని కూడా రమ్మని చెప్పి ప్రలోభ పెట్టలేదు, ఎవరిని రమ్మని పిలవలేదు. వీళ్ళందరూ కూడా రోజు ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇలా గొప్ప గొప్ప ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్లే. మరొకటి నేను ఇటీవల 2024 ఎన్నికల సమయంలో కూడా నేను గమనించింది ఏంటంటే మన రాష్ట్రంలో కూడా అనేక గడపలు భారతీయ జనతా పార్టీలో సానుభూతి పరులే ఉన్నారు. కానీ దాన్ని ఓటుగా మార్చుకోవడంలో పార్టీ కొంత ఇప్పుడిప్పుడే పార్టీ దాని మీద ప్రణాళిక సిద్ధం చేసింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పార్టీగా కూడా రాజకీయంగా కూడా ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా బలమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను.
సో మొత్తం మీద మనం ఒకసారి చూడొచ్చు ఇక్కడ తిరుపతిలో అంటే శ్రీనివాస్ తేజతో పాటు మరికొంతమంది యువత వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో తిరుపతి రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీని బలోపేతంతో పాటు యువతకి ఉన్నటువంటి అవకాశాలు ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ పెద్దలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి అవకాశం ఉన్నటువంటి అంటే బీజేపీలో ఉన్నటువంటి పెద్దలతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఎందుకంటే అతి త్వరలోనే తిరుపతిలో అంటే ఏదైతే ఈ లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ లోపల పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కృషితో బీజేపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. సో దేశంలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలు అనుగుణంగా ముందుకెళ్తూ అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మేము ఈ పార్టీలో చేరినట్లు కూడా శ్రీనివాస తేజతో పాటు మిగిలినటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్ ఐ న్యూస్ తిరుపతి నుంచి.